వనపర్తి జిల్లాలో వింత సంఘటన జరిగింది. వ్యక్తి చనిపోయాడని అంత్యక్రియలకు సిద్ధం చేయగా తిరిగి లేచి కూర్చున్నాడు. కడసారి చూపు కోసం అతని ఇంటికి చేరుకున్న చుట్టాలు బంధువులు అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. తన వీరాభిమాని అయిన తైలం రమేష్ చనిపోయాడన్న మరణ వార్త విని నిరంజన్ రెడ్డి అక్కడికి వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తైలం రమేష్ను చివరి చూపు చూసేందుకు దగ్గరికి వెళ్ళారు. పూలమాల వేస్తుండగా బాడీలో కదలికలు కనిపించాయి. వెంటనే రమేష్ అంటూ మాజీ మంత్రి గట్టిగా పిలుస్తూ లేపారు. బ్రతికే ఉన్నాడని నిర్ధారించుకుని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డబుల్ బెడ్రూమ్ దగ్గర నిన్న తైలం రమేష్ చనిపోయిందని చెప్పి సమాచారం ఇచ్చిండ్రు నాకు. అదే దాన సంస్కారాలకు కట్టెలకు కార్తీకం చేయడానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ చుట్టాలు వచ్చారు. మొత్తము అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ తైలం రమేష్కి గుండె పైన ఈతల పైన అవతల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్వి ఫోటోలు ఉండడం వలన సార్ వచ్చి అక్కడ వర్మనించి అక్కడ చూసి రమేష్ తైలం రమేష్ని పిలిచి ఒక 8 సార్లు 10 సార్లు పిలిచిన తర్వాత ఒక మంచి కళ్ళిండు, మంచి బతికే ఉన్నాడు, చనిపోలేదు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. మంచి కోలుకున్నాడు. హాస్పిటల్లో గ్లూకోజ్లు ఎత్తున్నాయి, మంచిగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు.